హాయ్ నమస్తే. ఈ వీడియోలో స్నోఫ్లేక్ డేటా లేక్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు డేటా లేక్ అంటే ఏంటి, స్నోఫ్లేక్లో డేటా లేక్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, స్టోరేజ్ ఇంటిగ్రేషన్ సెటప్, ఎక్స్టర్నల్ స్టేజ్ క్రియేషన్, డేటాని లోడ్ చేయడం, వీటన్నిటిని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో విత్ కోడ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మీ వినయ్ జై. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా లేక్ అంటే ఒక సెంట్రలైజ్డ్ రిపోజిటరీ. ఇక్కడ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ JSON, CSV, పార్కెట్, ఇమేజెస్, వీడియోస్ ఎక్సెట్రా. స్నోఫ్లేక్లో మనం ఎక్స్టర్నల్ డేటా లేక్స్ ఇంటిగ్రేట్ చేసి డేటాని క్వైరీ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, అనాలిసిస్ కూడా చేయొచ్చు. క్లౌడ్ ప్రొవైడర్స్ లైక్ AWS S3, Azure డేటా లేక్ స్టోరేజ్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఇవన్నీ స్నోఫ్లేక్లో సపోర్ట్ చేస్తాయి. మరి డేటా లేక్ ఇంటిగ్రేషన్ ఎక్కడ చేస్తారు? లార్జ్ స్కేల్ డేటా స్టోరేజ్, హిస్టారికల్ డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ట్రైనింగ్కి, రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ డేటా అచీవింగ్కి స్నోఫ్లేక్తో డేటా లేక్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి స్కేలబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ డేటా ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేయొచ్చు. నౌ సెట్టింగ్ అప్ స్టోరేజ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మనం ఒక కోడ్ని తీసుకుందాం. ఇక్కడ క్రియేట్ స్టోరేజ్ ఇంటిగ్రేషన్ కమాండ్తో స్నోఫ్లేక్కి అజూర్ డేటా లేక్ స్టోరేజ్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఇక్కడ క్రియేట్ స్టోరేజ్ ఇంటిగ్రేషన్ కమాండ్తో స్నోఫ్లేక్కి అజూర్ డేటా లేక్ స్టోరేజ్ యాక్సెస్ పర్మిషన్ ఇస్తున్నాం. స్టోరేజ్ ప్రొవైడర్ ఈక్వల్ టు అజూర్ అంటే అజూర్ డేటా లేక్ని స్పెసిఫై చేస్తున్నాం. స్టోరేజ్ అకౌంట్, మీ స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఇది. స్టోరేజ్ అలౌడ్ లొకేషన్స్ అంటే స్నోఫ్లేక్కి యాక్సెస్ ఇవ్వబోయే కంటైనర్ పాత్ ఇది. ఈ ఇంటిగ్రేషన్ సెటప్ తర్వాత అజూర్ పోర్టల్లో స్నోఫ్లేక్ జనరేటెడ్ ఐడెంటిటీకి నెసరీ పర్మిషన్స్ ని గ్రాంట్ చేస్తాం. నౌ క్రియేటింగ్ అన్ ఎక్స్టర్నల్ స్టేజ్. ఈ కోడ్ లో క్రియేట్ స్టేజ్ కమాండ్ తో ఎక్స్టర్నల్ స్టేజ్ ని క్రియేట్ చేస్తాం. అజూర్ కంటైనర్ URL కమాండ్ యూస్ చేసి ఇస్తాం. ఇక్కడ స్టోరేజ్ ఇంటిగ్రేషన్ అంటే ప్రీవియస్ స్టెప్ లో క్రియేట్ చేసిన ఇంటిగ్రేషన్ ఏమన్నమాట. ఈ స్టేజ్ వల్ల స్నోఫ్లేక్ కి అజూర్ డేటా లేక్ లో ఉన్న డేటా యాక్సెస్ చేయడం పాసిబుల్ అవుతుంది. నౌ క్రియేటింగ్ ఎ ఫైల్ ఫార్మాట్. డేటాని కరెక్ట్ గా ఇంటర్ప్రెట్ చేయాలంటే ఫైల్ ఫార్మాట్ ని డిఫైన్ చేయాలి. టైప్ CSV అంటే ఫైల్ టైప్ ని స్పెసిఫై చేస్తున్నాం. ఫీల్డ్ డెలిమిటర్ ఇక్కడ కామా వాల్యూస్ ని సెపరేట్ చేస్తుంది. స్కిప్ హెడర్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ రో లో హెడర్ ఉంటే దాన్ని స్కిప్ చేయమని చెప్తున్నాం మనం. ఈ ఫార్మాట్ ని డేటాని లోడ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. నౌ క్రియేటింగ్ ఎ టేబుల్ అండ్ లోడింగ్ ద డేటా. ఈ కోడ్ లో ఫస్ట్ క్రియేట్ టేబుల్ కమాండ్ తో టార్గెట్ టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఐడి, నేమ్, ఏజ్, కాలమ్స్ ని డిఫైన్ చేస్తున్నాం. తర్వాత కాపీ ఇంటూ కమాండ్ తో అజూర్ డేటా లేక్ నుంచి డేటాని స్నోఫ్లేక్ టేబుల్లోకి లోడ్ చేస్తున్నాం. ఇక్కడ @Azure స్టేజ్ అంటే ప్రీవియస్గా క్రియేట్ చేసిన స్టేజ్ ఇది. ఫైల్ ఫార్మాట్ ఈక్వల్ టు MySCSV ఫార్మాట్ అంటే ఫైల్ ఫార్మాట్ ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. నౌ క్వైరింగ్ ఎక్స్టర్నల్ డేటా డైరెక్ట్లీ. డేటాని స్నోఫ్లేక్ లోడ్ చేయకుండా డైరెక్ట్ గా క్వైరీ చేయాలంటే ఎక్స్టర్నల్ టేబుల్ ని క్రియేట్ చేయాలి. విత్ లొకేషన్ ఈక్వల్ టు @Azure స్టేజ్ అంటే డేటా లొకేషన్ ని స్పెసిఫై చేస్తున్నాం. ఫైల్ ఫార్మాట్ ఈక్వల్ టు MySCSV ఫైల్ అంటే ఫైల్ ఫార్మాట్ ని స్పెసిఫై చేసినట్టు. ఈ ఎక్స్టర్నల్ టేబుల్ ని రెగ్యులర్ టేబుల్ లాగా క్వైరీ రన్ చేయొచ్చు. బట్ డేటా యాక్చువల్ గా అజూర్ డేటా లేక్ లోనే ఉంటుంది. సో ఈ వీడియోలో మనం డేటా లేక్ బేసిక్స్, స్నోఫ్లేక్ ఇంటిగ్రేషన్ స్టెప్స్, స్టోరేజ్ ఇంటిగ్రేషన్ సెటప్, ఎక్స్టర్నల్ స్టేజ్ అండ్ ఫైల్ ఫార్మాట్ క్రియేషన్, డేటా లోడింగ్ అండ్ క్వైరింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Brolly Academy. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.